యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అందరి ముందు క్లాసులు పీకడం బాగా అలవాటైపోయింది ఈయనకి. చావుకి ముందు తెలుస్తుందట. ఏంటి తెలిసేది? నేనేంటో, ఎవరి చావు కోరుకుంటున్నానో ఆ చావుకు కూడా తెలుసు. పొరపాటున కూడా నా దగ్గరికి రాదు. వచ్చింది, వచ్చేలా చేసుకున్నావు. ఇన్ని రోజులు కోడలువని మారుతావులే అని ఓపిక పట్టా. కానీ ఇంటిలో దీపం పెట్టాల్సిన నువ్వే చితికి నిప్పు పెట్టాలని చూస్తున్నావు. నీకు కూడా చావు రుచి చూపించాల్సిందే. బ్రతుకంటే ఏంటో తెలియచేయాల్సిందే. చెప్తా నీ సంగతి. యం సన్యాస ఇతి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. దానిని కర్మయోగమని అట్టియడ చావలోనే ఏంటిది? హెల్ప్! ఏంటిది అసలు? ఏంటిదంతా? ఊరి మీద ఉన్నానేంటి? ఈ భగవద్గీత శ్లోకాలు, ఈ ఊరి, ఇది ఈయన పనేనా? ఆఖరి క్షణాల్లో గాని అర్థం కాదంటే నమ్మలేదని నిజంగా ఆఖరి క్షణాలు చూపిస్తున్నాడా? అచ్చా, అయినా ఆయన ఎలా చేయగలడు? అసలు నాకు తెలియకుండా నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఏం జరుగుతోంది? ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ హెల్ప్ మీ. ప్లీజ్ ప్లీజ్ హెల్ప్. ఎవ్వరూ రారు ఊర్మిళ. ఇది నాకు దేవుడిచ్చిన వరం. నీ బుద్ధి మారే వరకు ఆ దేవుడు ఎవ్వరినీ నిన్ను కాపాడనివ్వడు. నువ్వు చేస్తున్న తప్పులేంటో ఎప్పటికైనా గ్రహించు. వాళ్ళిద్దరికీ చావుని కళ్ళ ముందే చూపిద్దామనుకున్నా. కానీ నీకు మాత్రం నేరుగా నరకాన్నే పరిచయం చేస్తా. నా కొడక పడు, ఇంకా బాధపడు.
బాధపడరా. అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఈ ఉరితాడికి ఎందుకు వేలాడుతున్నాను? ఎవరా నన్ను వేలాడుతీసింది? మాట కూడా బయటికి రావట్లేదేంటి? అయ్యో, ప్లాస్టర్ వేశారు నోటికి. రే ఎవరైనా కాపాడండి, కాపాడండి. ఇప్పటికైనా బుద్ధొచ్చి మారితే బ్రతికుంటారు. లేదనుకో, ఈ రోజుతోనే నీ బ్రతుకు ముగిసిపోతుందిరా. చెట్టంత కొడుకు కూతుళ్ళని ఈ తులసి మొక్కల్లో చూసుకోవాల్సి వస్తుందనుకోలేదు. అప్పుడే వాళ్ళు దూరమై 15 రోజులైపోయింది. మొక్క నాటండి అబ్బాయి గారు. ఈ మొక్క నాన్న ప్రతిరూపమే కదా ఇందు. ఈ కుటుంబమంతా కలిసిమెలిసి సంతోషంగా ఉండాలనేది నాన్న కల. ఆ కల నెరవేరినప్పుడే నాన్న ఆత్మ శాంతిస్తుంది. ఈ మొక్క పచ్చగా ఉంటుంది. ఇది జరుగుతుందా మనవడా? మీ నాన్న కల కలగా మిగిలిపోకుండా కళ్ళ ముందుకొస్తుందా మనవడా? ఈ వంశం తరతరాలు వృద్ధి చెందాలన్నదే ఆయన కల అత్తయ్య. కానీ ఈ తరం ఏమవుతుందో ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఆయన కల నెరవేరుతుందా? తప్పకుండా నెరవేరుతుంది కౌసల్య. మన వంశ భవిష్యత్తు ప్రశ్నార్థకం చేసిన వాళ్ళకి ఉరితాళ్లు బిగించొచ్చాను. వాళ్ల బుద్ధన్నా మారాలి, వాళ్లన్నా పోవాలి. ఈ రెండింట్లో ఏది జరిగినా నా కల నెరవేరుతుంది. ఏవైతే నిజాలని నమ్ముతున్నారో అవన్నీ కేవలం అపోహలని తేలుతాయమ్మా. ఈ మొక్కకు పోసే ప్రతి నీటి చుక్క ఇంట్లో కల్మషాలని దూరం చేస్తుంది. ఈ మొక్క చిగుర్లు తొడిగేసరికి అందరి మనసుల్లో మంచి మొలకెత్తాలి. మొలకెత్తేలా చేస్తాను. బాబుగారు, నేను నీళ్లు తీసుకొస్తాను. స్వాహాదేవి అమ్మగారి కాళ్ళ ఉన్నాయేంటి? ఈవిడ ఊరేసుకుంటుందేంటి? ఏచి, ఈవిడెందుకు ఊరేసుకుంటుంది? నా బ్రహ్మయ్య ఉంటుందిలే. అసలు ఇది నిజమైతేనే బాగుండు. ఈ ఇంటికి పుట్టిన సగం దరిద్రం వదిలిపోతుంది.
దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవ. మనోదుర్నిగ్రహం జలం అభ్యాసేన తు పొద్దు పొద్దునే భగవద్గీత శ్లోకాలు వింటోంది. అంత జ్ఞానోదయం అయిందా? లేక అవేంటో తెలియక సంగీతం బాగుందని వింటోందా? ఏంటో. అయ్యగారు, అర్జున, కాఫీ తీసుకోండి. ఎట్టివానికైనను మనస్సును నిశ్చలముగా నిలుపుట దుస్సాధ్యమే. ఎక్కడికి? అమ్మగారికి కాఫీ ఇద్దామని. లేక లేక భగవద్గీత వింటోంది. ఇప్పుడు నువ్వు కాఫీ అది అని డిస్టర్బ్ చేయకు. తర్వాత తాగుతుందిలే, వెళ్ళు. అలాగే గారు. యోగినామపి సర్వేషాం మద్గతే ఈ భగవద్గీత శ్లోకాలైనా బుద్ధి మారిస్తే బాగుండు. ఎవరైనా వచ్చి కాపాడండి, కాపాడండి. సమేయుక్తతమో అర్జున, పరిపూర్ణమైన విశ్వాసముతో నన్ను ఆశ్రయించి వినయముతో ఎవరు అసలు ఇదెవరో చేశారు. ఈ శ్లోకాల శబ్దానికి మాట కూడా బయటికి పోవడం లేదు. చావు తప్పదన్నట్టు ఈ శ్లోకాలు ఒకటి. ఇది కూడా నేనే ఆన్ చేసుకున్నానా ఏంటి? కర్మ కాకపోతే వైదేహి కడుపుల పిండాన్ని పాడు చేయాలని చూస్తే ఇప్పుడు నేనే పోయేలా ఉన్నాను. ఈయన ఎప్పుడు ఇక్కడే తిరుగుతూ ఉంటాడు కదా, చక్రాల కుర్చీ వేసుకొని. ఇప్పుడు రాడేంటి? ఈ రోజు నా చావు రాసి పెట్టినట్టుంది. కాపాడండి, ఎవరైనా కాపాడండి. ప్లీజ్ ఎవరైనా కాపాడండి. ప్లీజ్ ఎవరైనా కాపాడండి. భగవద్గీత శ్లోకాలు వినడమే ఎక్కువ, అది ఇంతసేపు వింటోందేంటి? నాకేదో తేడా కొడుతుంది. మత్తపరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ, మత్తపరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ, మయి సర్వమిదం. ఊర్మిళ! ఊర్మిళ, ఏం చేస్తున్నావు? ఊర్మిళ! దేవాంశ్, అంజీ! ఊర్మిళ! 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 ఏం చేస్తున్నావు? పిచ్చి పట్టిందా నీకేమన్నా? ఊర్మిళ! 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 దేవాంశ్! అమ్మా! అంజయ్! ఊర్మిళ! లే ఊర్మిళ! ఊర్మిళ! అమ్మా! దేవాంశ్! రండి! ఊర్మిళ! ఏదో మాట వరుస కన్న దానికి ఇంత పని చేస్తావా?
ప్లీజ్ లే ఊర్మిళ. రే దేవాంశ్ రండి. ఊర్మిళ ఏమైంది? ఏమైంది? అయ్యో అమ్మా ఊర్మిళ ఒక్కసారి నన్ను చూడు ఊర్మిళ. అమ్మా ఊర్మిళ, ఊర్మిళ ఏమైంది? అమ్మ ఊర్మిళ ఏమైంది? ఊర్మిళ వదినా ఊర్మిళ అక్క, అక్క ఊర్మిళ అక్క ఏమైంది అక్క? ఊర్మిళ ఈ ఉరితాడేంట్రా? ఏం జరిగింది? ఏమో నానమ్మా లోపలికి వచ్చేసరికి ఊరితాడు వేసుకుని ఉంది. కాపాడడానికి చాలా ప్రయత్నించానమ్మా, కానీ ఊలుకు లేదు పలుకు లేదు. అయ్యో ఊర్మిళ 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 అక్క, అక్క ఊర్మిళ లే ఊర్మిళ. అంజీ వెళ్ళి వాటర్ తీసుకురా. తీసుకురారా. ఊర్మిళ ఊర్మిళ అక్క ఊర్మిళ అంజీ త్వరగా వాటర్ తీసుకురారా. అక్క ఊర్మిళ ఊర్మిళ అమ్మా ఊర్మిళ ఇగోండి మంచి ఊర్మిళ అక్క ఊర్మిళ ఊర్మిళ. ఊర్మిళ ఊర్మిళ అక్క ఊర్మిళ ఊర్మిళ ఊర్మిళ. బావా డాడీ ఉంది బావా. అక్క ప్రాణాలతో ఉంది. హాస్పిటల్ తీసుకెళ్దాం. అంజీ పట్టుకో పట్టుకో ఊర్మిళ. ఊర్మిళ 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 అమ్మ ఊర్మిళ ఊర్మిళ ఊర్మిళ. ఇప్పుడు ఎలా ఉంది ఊర్మిళ? ఏమైంది ఊర్మిళ? అసలు ఎందుకంత పిచ్చి పని చేసావు? చావు దగ్గర పడితే గాని చేసిన తప్పులు అర్థం కావంటే ఇలా చేయాలా నువ్వు? ఇంత పని చేస్తావా? అంత పశ్చాత్తాపం తనకెక్కడిదిలకి. చేసింది నేను. ఎప్పటికైనా బుద్ధొస్తుందో రాదో చూడాలి. అయినా నీకెందుకు ఈ బుద్ధి పుట్టింది? సమయానికి లక్కీ వచ్చి కాపాడాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ పరిస్థితి ఏమై ఉండేది? అవును లక్కీ, నువ్వెలా దించావు?